ప్రియమైన మిత్రులందరికీ మన ఛానల్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు। ఈ వీడియోలో చాలా విషయాలను మనం తెలుసుకోబోతున్నాం। తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి। మన సనాతన ధర్మంలో ఆలయాలను దర్శించినప్పుడు నేరుగా దైవ దర్శనం చేయకుండా ప్రదక్షిణ చేయడం మన ఆచారం। ఆలయానికి చేరుకోగానే ప్రతి భక్తుడు అక్కడ ఏర్పాటును అనుసరించి ప్రదక్షిణలు చేయాలి। ఆలయంలో కొలువైన దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఆ స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు గాని శ్లోకాలు గాని చదువుకుంటూ తాము అనుకున్న సంఖ్య ప్రకారం ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి। మెల్లగా నడవడము, మనసులోకి ఇతర ఆలోచనలు రానివ్వకపోవడము, రెండు చేతులు జోడించి నమస్కరించడము ప్రదక్షిణలో ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు। మన ఇంట్లో నిత్య విధుల్లో భాగంగా చేసే పూజ పూర్తయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ తప్పనిసరిగా చేస్తాము। ఆలయాల్లో ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు। ఏ దేవాలయంలో ఏ దేవుడి దేవతలను ప్రధానంగా ప్రతిష్ఠించారో వారిని మాత్రమే ధ్యానించాలి। విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు ప్రత్యేకమైన క్రతువు నిర్వహిస్తూ ఉంటారు। ఎంతో శ్రమ కోర్చి జపతపాదులు, హోమాలు, అనుష్ఠానాలు చేసి విగ్రహాన్ని మంత్రయంత్రబద్ధంగా ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు। ఆ యంత్రంలో నిక్షిప్తమై ఉన్న దివ్యమైన తేజస్సు శక్తి నలువైపుల కాంతిపుంజంలా వ్యాపించి ఆలయ పరిసరాల్లో ఉంటుంది। ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ శక్తి మన శరీరాలను తాకి ఉపశమనాన్ని కలిగించి మనోబలాన్ని మనకు అందిస్తూ ఉంటుంది। అసలు ప్రదక్షిణలు ఎన్ని రకాలో తెలుసా? ఆత్మ ప్రదక్షిణ, పాద ప్రదక్షిణ, దండ ప్రదక్షిణ, అంగ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ। ఆత్మ ప్రదక్షిణ అంటే తన చుట్టూ తానే చేసుకునే ప్రదక్షిణ। పాద ప్రదక్షిణ అంటే పాదాలతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణ। దండ ప్రదక్షిణ అంటే దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణ। అంగ ప్రదక్షిణ అంటే సాత్విక అవయవాలు నేలను తాకేలా దొర్లుతూ చేసేవి అంగ ప్రదక్షిణ। ఇక గిరి ప్రదక్షిణ దేవుడు కొలువై ఉండే కొండ చుట్టూ చేసేదే గిరి ప్రదక్షిణ। ఇకపోతే ప్రదక్షిణ అనే పదంలోని ప్రతి అక్షరానికి భావార్థం కూడా ఉంది। ప్ర అనగా పాప నాశనమని అర్థం, ద అనగా కోరికలను నెరవేర్చుట అని అర్థం, క్ష అనగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనం కలిగించుట, న అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించమని అర్థం। దేవాలయానికి సాధ్యమైనంత వరకు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు। సాక్షాత్తు మనల్ని ప్రతి క్షణం నడిపిస్తున్న ఆ భగవంతుడిని తల్లిదండ్రులుగా భావించి వారికి శక్తి మేరకు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి। ఇంట్లో పూసిన పూలు, పూలమాలలు, పండ్లు, ప్రసాదం ఇలా ఏది అవకాశం ఉంటే అది తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి। దేవాలయానికి పోయిన వెంటనే అవకాశం ఉంటే కాళ్ళు చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలి। వెంటనే ధ్వజస్తంభం వద్దకు వెళ్ళి స్వామివారిని లేదా అమ్మవారిని మనసులో స్మరించుకొని అవకాశాన్ని బట్టి ప్రదక్షిణలు కనీసం 3 సార్లైనా చేయండి। ప్రదక్షిణలు చేయడం తప్పనిసరి। ఆ తర్వాత దేవాలయంలోని గర్భగుడి ముందు ఎదురుగా కాకుండా పక్కకు నిలబడి దేవతామూర్తిని దర్శనం చేసుకోవాలి। వీలైతే మగవారు సాష్టాంగం, అలాగే ఆడవారు అర్ధ సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి। అనంతరం తీర్థాన్ని, శటగోపరాన్ని తీసుకోవాలి। అక్కడికక్కడ పరిస్థితులను బట్టి ఒక్కోసారి 3 సార్లు తీర్థాన్ని ఇస్తుంటారు। ఒకవేళ 3 సార్లు ఇస్తే తీర్థాన్ని విడివిడిగా తీసుకోవాలి। తీర్థం తీసుకొని లోపలికి స్వీకరించే సమయంలో చప్పుడు రాకుండా తీర్థాన్ని స్వీకరించాలి। శివుడికి అభిషేకం అంటే ఇష్టం, సూర్య భగవానుడికి సూర్య నమస్కారం అంటే ఇష్టం, శ్రీ మహావిష్ణువుకి అలంకారం అంటే ఇష్టం, వినాయకుడికి తర్పణం అంటే ఇష్టం, అమ్మవారికి కుంకుమ పూజ అంటే ఇష్టం। వాటిని చేస్తే ప్రతి భక్తుడికి మంచి జరుగుతుంది। దైవ ప్రసాదాన్ని తినాలి కానీ పారవేయకూడదు। శివలింగానికి నందీశ్వరుడికి మధ్యలో మనుషులు నడవరాదు। అదేవిధంగా ఆయా దేవాలయాల్లో మూల విరాటులకు కూడా వారి వాహనాలకు మధ్యలో నడవరాదు। ప్రతి భక్తుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది। దేవాలయంలో దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ ఆవరణంలో 1 నిమిషమైనా కూర్చొని భగవంతుణ్ణి ధ్యానం చేసుకొని వస్తే చాలా మంచిది।
దేవాలయంలో ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా మాట్లాడకూడదు, సెల్ ఫోన్లో మాట్లాడకూడదు. దేవాలయంలో అనవసరమైన విషయాలను, అనవసరమైన మాటలను మాట్లాడకండి. ఎక్కువగా భగవంతుణ్ణి మనసులో స్మరిస్తూ కాలాన్ని గడపాలి. క్యూ లైన్లలో తప్పనిసరిగా నిదానంగా పక్క వారికి ఇబ్బంది కలగకుండా పోవాలి. డాంబికాలు, అధికార ప్రదర్శనలు, ఆర్థిక ప్రదర్శనలు చేస్తే వాటి వల్ల తప్పకుండా ప్రతి భక్తుడికి చెడే జరుగుతుంది. దేవుని దగ్గర అందరూ సమానమే అన్న వేదోక్తిని గుర్తుంచుకొని నడుచుకోండి. పెద్దలకు, పిల్లలకు, వికలాంగులకు సహాయపడుతూ ఉండాలి. వారిని గౌరవిస్తూ ఉండాలి. క్యూ లైన్లలో తోసుకొని పోవడము, వేగంగా పోతూ ఇతరులను డాష్ ఇవ్వడము చాలా తప్పు. ప్రదక్షిణ నియమావళిని పాటిస్తే తప్పక ప్రతి భక్తుడికి మంచే జరుగుతుంది. గట్టిగా స్తోత్రాలు, పాటలు పాడకూడదు. ఇతరుల ధ్యానాన్ని భంగపరచకూడదు. బయటికి వచ్చిన తర్వాత తమ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి. ప్రసాదాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో, వినమ్రతలతో స్వీకరించాలి. ఈ కనీస నియమాలు పాటిస్తే ప్రతి భక్తుడికి మంచే జరుగుతుంది. వాక్శుద్ధి, దేహశుద్ధి, బాండశుద్ధి, కర్మశుద్ధి, మనశుద్ధి, వీటినే పంచపునీతాలు అని అంటారు. మొదటిది వాక్శుద్ధి. 1000 కోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని కేవలం ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి మాటలను దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కఠినమైన మాటలతో నిందించకూడదు. అది మహాపాపం. మంచిగా, నెమ్మదిగా, ప్రేమతో, మృదువుగా ఎదుటి వారిని పలకరించాలి. ఒకవేళ ఎవరైనా కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా నిన్ను తిడుతుంటే వారికి ఒక నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి. ఇకపోతే దేహశుద్ధి. మన శరీరం దేవాలయం లాంటిది. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ 2 పూటలా స్నానం చేయాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించకూడదు. బాండశుద్ధి అంటే శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర కూడా పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారాన్ని స్వీకరించాలి. అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కర్మశుద్ధి. అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడిని అధముడు అని అంటారు. అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు అని అంటారు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు అని అంటారు. ఇక చివరిగా మనశ్శుద్ధి. మనసును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి. మనసు అనేది చంచలమైనది. ఎప్పుడూ వక్ర మార్గాల వైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది మనసు. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. మనకు సమస్యల వల్ల దుఃఖం కూడా వస్తుంది. కాబట్టి ఎవరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండడమే మనశ్శుద్ధి. ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ఆ ఆహారము ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడైతే అది ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే ఆ నీరు తీర్థం అవుతుంది. యాత్రకి భక్తి తోడైతే ఆ యాత్ర తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే ఆ సంగీతము కీర్తనం అవుతుంది. గృహంలో భక్తి ప్రవేశిస్తే ఆ గృహము దేవాలయం అవుతుంది. సహాయంలో భక్తి ప్రవేశిస్తే ఆ సహాయము సేవ అవుతుంది. పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది. భక్తి ప్రవేశిస్తే మనీషి అవుతాడు. మనీషి అంటే మేధ కలిగిన వాడు మేధావి. పరిజ్ఞానం ఉన్నవాడు, పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని అర్థం. వాడే మనీషి. మనిషి అంటే సాధారణమైన మానవుడు అని అర్థం. మనీషి అంటే మేధావి అని అర్థం. హరే కృష్ణ. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మధ్యలో హరే కృష్ణ అని మీ మనసులో మనస్ఫూర్తిగా ధరించండి, స్మరించండి, ధరించండి. మన జీవితంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా కలుస్తారో మనకే తెలియని ఒక విచిత్రమైన జీవితం మనది.
అయితే మనం తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే, దీని వెనుక ఉండి మనల్ని నడిపించేవాడు ఆ నటన సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అనేది చాలా మందికి తెలియని విషయం. మన కళ్ళ ముందే జరుగుతున్న ఎన్నో సంఘటనలను చూస్తున్నాము. ఒకరికి సంబంధం లేని వ్యక్తులను మన జీవితంలో బంధం, సంబంధం, స్నేహం, ప్రేమ వంటి పేర్లతో ఆ భగవంతుడు ఇంకో మనిషిని మనతో కలుపుతూ ఉంటాడు. అలా ఆ భగవంతుడు మనుషులను బంధాలు, స్నేహాల పేర్లతో కలుపుతూనే అదే బంధాలను తిరిగి కాలగర్భంలో కలిపేవాడే ఆ పరమాత్మ. మన జీవితంలో ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ, వాటిలో మనకు పూర్వజన్మ రుణబంధము ఉంటేనే తప్ప ఏవి కూడా మన దరికి చేరవు అని గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి, రుణాన్ని బట్టి ఈ జన్మలో భార్య కానీ, భర్త కానీ వివాహ బంధంతో ఏకమవుతూ ఉంటారు. అలాగే బంధుబంధంతో బంధుత్వాలు, మిత్రబంధంతో స్నేహ బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మలోని రుణానుబంధాలే అని ప్రతి మనిషి తెలుసుకోవాలి. అలాగే దంపతులకు పిల్లలు పుట్టాలన్నా గత జన్మలో వారి రుణము మనకి ఉండాలి. ఇక మన ఇంట తిరిగే పశుపక్షాదులు, వేరే ఏ ఇతరాదులైనా సరే మనకు రుణము ఉంటేనే తప్ప మన దరికి చేరవు అని గుర్తుపెట్టుకోండి. ఆ రుణం తీర్చుకోవడానికే వారు మనకు చేరువవుతూ ఉంటారు. అలాగే రుణము ఉంటేనే తప్ప ఎవరితోనైనా స్నేహము, బంధువులు, బాంధవ్యాలు కలుస్తూ ఉంటాయి. అలాగే మనకు ఎవరైనా కొత్త వారు ఎదురుపడినా, కొత్త వారితో పరిచయం ఏర్పడినా, లేక మాటలు కలిపినా కూడా ఇవన్నీ కూడా గత జన్మ రుణానుబంధాలే సుమా. అలాగే గత జన్మ రుణానుబంధం అనేది లేకుంటే ఎవరిని మన కలలో కూడా మనం వారిని చూడలేము. అయితే ఇక ఈ రుణం అనేది తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మనతో నిలవదు. స్నేహితులే కాదు, బంధువులు కూడా ఏదో ఒక కారణం చేత మనతో శాశ్వతంగా విడిపోతూ ఉంటారు. మీ జీవితంలో ఇలా జరిగిందో లేదో కామెంట్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రుణానుబంధం విలువ తెలుసుకొని మసులుకోవాలి. ఈ రుణానుబంధం అనేది కేవలం ధన రుణం వరకు మాత్రమే కాదు, బాంధవ్యం కూడా ఉంటుంది. అందుకే ధనబంధం కంటే ఈ రుణబంధానికి మనం ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వాలి. మానవతా విలువలు మర్చిపోతున్న ఈ సమాజంలో రుణబంధం విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి మిత్రులారా, రుణం లేనిదే తృణం కూడా మనకు ముట్టదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మీరు విన్నారో లేదో, కానీ అది అక్షరాల నిజం. ఎందుకంటే ఈ రుణం లేనిదే మనం ఎంత ప్రయత్నించినా కూడా ఏది కూడా మనతో కలిసి రాదు. అలాగే మన జీవితంలో ఏ బంధం కూడా శాశ్వతంగా నిలవదు. కాబట్టి మన నుండి ఏ బంధమైనా తెగిపోయినా, ఎవరైనా మనల్ని విడిచిపెట్టిపోయినా, మనము ఈ విరహ భావన వల్ల మనకు బాధ కలుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు అలా బాధ కలిగినా మీరు బాధపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన సత్యం ఏదైతే ఉందో అది మీకు బోధపడింది అని నేను అనుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, హరే కృష్ణ అని కామెంట్ చేయండి. అందరికీ మరొకసారి చెప్తున్నాను, మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కానీ మిత్రులారా, మీరందరూ నన్ను క్షమించండి. ఎందుకంటే ఈ స్వర్ణగిరి ఆలయాన్ని చూపిస్తూ కొన్ని మంచి మాటలను చెప్పినందుకు. అదేంటి అనుకుంటున్నారా? ఆలయాన్ని చూపిస్తూ ఆలయం గురించి మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ప్రతి ఒక్క యూట్యూబరు, ప్రతి ఒక్క వ్లాగరు చాలామంది స్వర్ణగిరి ఆలయం గురించి ఎన్నో మంచి వీడియోస్ చేస్తూ మంచి వర్ణనతో వీడియోస్ చేశారు. స్వర్ణగిరి ఆలయం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.
కానీ ఆలయానికి వెళ్ళే ముందు పాటించాల్సిన నియమాల గురించి, ప్రదక్షిణల గురించి, మన గత జన్మల గురించి, అసలు మనిషి జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. హరే కృష్ణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.